గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆందోళన చేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్ను ఇతర కులాలు అనుభవించడాన్ని వారంతా తప్పుబట్టారు. నగరపాలక సంస్థ మేయర్గా మరో గిరిజన మహిళకు కేటాయిస్తామని చెప్పిన మాటను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా 40 ఏళ్లకు గిరిజన మహిళకు మేయర్ పదవి దక్కితే దానిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలు, కుతంత్రాలను పన్నడం దారుణమన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మాజీ మేయర్ స్రవంతికి ఓటు వేస్తారని, దీంతో ఓడిపోతామని తెలిసి కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి చివరకు కిడ్నాప్లకు కూడా తెగబడ్డం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. బాపట్ల వెంకటపతి యానాది ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నెల్లూరు నగరంలో యానాది గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి విషయాల్లో భాగంగా నెల ముందు నెల్లూరు జిల్లాలో శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని మేయర్ పదవి నుండి దించాలనేటువంటి ప్రయత్నాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయమే. అయితే ఏదైతే నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో అవిశ్వాస తీర్మానం కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే వారిపై రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళపై కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలను భాగంగా వారిపై భయభ్రాంతులకు గురి చేసి వారిని రాజీనామా చేసేంత వరకు కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి కుటిల ఆలోచన చాలా దుర్మార్గం. అయితే ఆనాడు కూటమి ప్రభుత్వం అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించినటువంటి గిరిజన రిజర్వేషన్ కోటాలో వచ్చినటువంటి మేయర్ పదవి కనుక మేము న్యాయబద్ధంగా మేయర్ పదవిని గిరిజన సామాజిక వర్గానికి కేటాయిస్తాము, వారినే ఆ పీఠంపై కూర్చోబెడతామని చెప్పి మీడియా ముందు ఈ జిల్లా ప్రజలకు మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే కానీ ఇప్పటికి నెల మాసం అవుతున్నప్పటికి కూడా కనీసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా రాజ్యాంగబద్ధంగా విరుద్ధానికి అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల రాజ్యాంగం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉందంటే ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. నెల్లూరు నగర మేయర్ విషయంలో గిరిజన నేతలకి మేయర్ పీఠం కట్టబెట్టారు. తక్షణమే వెంటనే వారిని తొలగించి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మేయర్ పీఠం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని మూకమిడిగా ఉద్యమిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకి 3 ఝాన్సీ లెగ్గిన్స్,
1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.